ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణులు, అదేవిధంగా ఆగమ ఖగోళ గణిత శాస్త్రానికి సంబంధించిన పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుజీ. నమస్కారం అమ్మా. గురుగారు, 2026 శ్రీ పరభావనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఆ పేరుకి అర్థం ఏమిటి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరం అంటే ఏంటంటే జీవితంలో అనేక మార్పులు, అనేక పరిణామాలు, అంటే అనుమానాలు, అవమానాలు. అంటే పరాభవించటం అంటే ఏంటంటే సహజంగా మనకు మహాభారతంలో ద్రౌపది దుర్యోధనుని పరాభవం చేసింది అని అర్థం. అంటే పరాభవించడం అంటే అవమానించటం, అంటే వెక్కిరించటం, అంటే అనుమానించటం, అవమానించటం, హాస్యం అంటే చివరికి వెటకారం అని కూడా చెప్పగలరు. వెటకారం అనేది మన తెలుగు వాళ్ళ యొక్క పదం. అయితే పరాభవించటం అంటే ఏంటంటే గ్రాంథికంలో పరాభవం, అవమానించింది అని అర్థం. అంటే దీని యొక్క అర్థం అదే. అయితే గత విషయాలన్నీ కూడా నేను నెమరేసుకుంటూ ఆ పరాభవాలన్నీ కూడా మనం తెలుసుకొని చాలా జాగ్రత్తగా బంధువులతోటి, మిత్రులతోటి సఖ్యతగా ఉండి జాగ్రత్తగా ఉండవలసిన నామ సంవత్సరం ఏంటంటే శ్రీ పరాభవ నామ సంవత్సరం. అంటే ఎలాంటి పరాభవాలు జరగకుండా ఆ పరాభవానికి దూరంగా ఉండి మనం జాగ్రత్తగా ఉండాల్సిన నామ సంవత్సరం ఏంటంటే శ్రీ పరాభవ నామ సంవత్సరం. అది పరాభవ నామ సంవత్సరం అంటే అర్థం అదమ్మా. గురుగారు, శ్రీ పరభావనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఆదాయ వ్యయాలు, అదేవిధంగా రాజపూజ్యం, అవమానం ఎలా ఉంటుంది? శ్రీ పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరం అంటే అనేక మార్పులు, అనేక పరిణామాలతో కూడిన నామ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం అంటారు. అంటే అనుమానాలు, అవమానాలు, పరాభవించడం. అంటే ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి రాశి వాళ్ళు కూడా కొంచెం ఆచితూచి అడుగు వేయాలి. ఎవరిని కూడా తొందరపడి నమ్మకూడదు. మన వాళ్ళకి ఏంటంటే ఒక విషయం ఉంది, నమ్మే వాళ్ళని నమ్మరు. అదే కరెక్ట్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే నమ్మే వాళ్ళని నమ్మరు, నమ్మని వాళ్ళు చక్కగా నమ్ముతారు. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా సరే, ప్రేమికులైనా ప్రేమించుకునే వాళ్ళైనా సరే, నమ్మే వాళ్ళ అసలు వ్యక్తులు ఎవరనే వ్యక్తులను వీళ్ళు సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేయలేరు. చెడ్డవాళ్ళని బాగా నమ్మే అవకాశాలని బాగా ఎక్కువ ఉంటాయి. అయితే ఈ మిథున రాశి వారికి వచ్చేటప్పటికల్లా ప్రత్యేకమైన విషయాన్ని చెప్పదలుచుకుంటే మిథున రాశి అనేది చాలా మంచి రాశి. అందులో ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. అంటే ఆరుద్ర నక్షత్రం అంటే పరమేశ్వరుడు యొక్క నక్షత్రం. సహజంగా మిథున రాశి వాళ్ళకి కల్మషం ఉండదు, కోపం ఎక్కువగా ఉంటుంది, ఏ మనసులో కూడా ఏవి దాచుకోరు. అంటే ఉత్సాహంగా ఉంటారు, యాక్టివ్నెస్ ఉంటారు. అంటే మిగతా రాశుల కంటే కూడా వీళ్ళు బద్ధకస్తులు కదా, యాక్టివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ మిథున రాశి యొక్క క్యారెక్టర్ లాంటిది. అంటే రాశ్యాధిపతి బుధుడు, మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్గా ఉంటారు వీళ్ళు. అయితే మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా మనం చూసుకునేటట్టయితే వీళ్ళకి ఆదాయ వ్యయాలు కానీ అలానే రాజ్యపూజ్య అవమానాలు కానీ కొంచెం ఈ శ్రీ పరాభవన సంవత్సరం కొంత డిఫరెంట్గా ఉంటాయి. ఆ డిఫరెంట్ ఏమిటంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళు, అలానే పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించిన వాళ్ళందరూ కూడా మిథున రాశి జాతకులు అవుతారు. మిథున రాశి జాతకులు ముఖ్యంగా కా, కీ, కు, కే, గచ్చ అనే పదాలు అనే అక్షరాల వాళ్ళందరూ కూడా మిథున రాశి జాతకులు అవుతారు. మిథున రాశి వాళ్ళకి 8 ఆదాయం ఉంటుంది. అంటే ఆదాయం అనేది 8 ఉంటుంది, 11 అనేది ఖర్చు ఉంటుంది, పెరుగుతుంది. అంటే 8, 11. మరి రాజ్యపూజ్యాన్ని మనం చూసుకున్నట్లయితే 1 రాజ్యపూజ్యం ఉంటుంది, 7 అవమానంగా ఉంటుంది. అంటే కే, కో, హా అనే అక్షరం వాళ్ళు కూడా మన మిథున రాశి జాతకులు అవుతారు. మిథున రాశి వాళ్ళకి ఈ విధంగా ఉండబోతుంది. అంటే నేను 8, 11 చెప్పా. గౌరవ మర్యాదలకు కూడా పెద్దగా అనుకూలంగా ఏం లేదు, 1, 7గానే ఉంది. అంటే 1 అంటే ఏంటంటే రాజ్యపూజ్యం, అంటే అవమానం ఎక్కువ ఉంది. ఆదాయం వ్యయంలో కూడా ఒక 3 పాళ్ళు తగ్గింది. 8 ఆదాయం అంటే 8 సంపాదిస్తే 11 ఖర్చు అవుతుందని. దానికి కారణాలు కూడా ఉంటాయి. ఆ గ్రహగమన గతుల విషయానికి ముందుగా వెళితే ఏంటంటే మిథున రాశి వారికి వచ్చేటప్పటికల్లా అన్ని గ్రహాలు గురువు, శని, రాహుకేతువులు, అలానే రవి, బుధ, శుక్ర, కుజగ్రహాలన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఎలా ఉండబోతుంది
ఈ మిథున రాశి వాళ్ళకంటే చాలా చక్కని రాశి అని చెప్పుకోవచ్చు. అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు నక్షత్రమే మిథున రాశిలో ఉంది. మిథునం అంటే ఏంటంటే దంపతులు అని అర్థం. అంటే సృష్టి అనేది అక్కడి నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి అలా రాశి ఏంటంటే మిథున రాశి. మిథున రాశి చాలా ప్రత్యేకమైన రాశి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వాళ్ళకి ముందు చెప్పుకునే ముందు గ్రహగమన గతుల్లో గురువు బలాన్ని మనం చూసుకునేటట్టే జూన్ 2 వరకు గురువు మిథున రాశిలో ఉండటం, జూన్ 2 తర్వాత నుంచి అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తారు. 31 నుంచి అతిచారంతో, అతిచారం అంటే ఏంటంటే ఉన్న రోజుల పాటు ఉండకుండా గురువు ముందు కదలదాన్ని అతిచారం అంటారు. అక్టోబర్ 31 నుంచి మనకి డిసెంబర్ 18వ తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తారు గురువు. మళ్ళీ డిసెంబర్ 18 నుంచి మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. అంటే ఎప్పుడు బాగుంటుంది అని అంటే సహజంగా వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి సప్తమాధిపతి దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు బాగుంటుంది. మళ్ళీ డిసెంబర్ 18వ తారీఖు నుంచి మళ్ళీ వక్రగతిలో రావటం వల్ల బాగుంటుంది. అంటే ఏ మధ్యకాలం బాగుండదు అని అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకే బాగుండదు. 31 తర్వాత అంతా మంచి కాలమే వాళ్ళకి. అంటే గురుబలం అనేది బాగా ఎక్కువ ఉంది. అంటే ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ అనేది గ్రోత్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి, డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి, అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి. అంటే సరైన ప్రణాళికతోటి సరైన మార్గంలో ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తుంటారు. ఇన్కమ్ అనేది గ్రోత్ పెంచుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి దానిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి, ఎలాంటి డౌట్ లేదు. కానీ కొంత డబ్బులు ఖర్చు పెడతారు. అంటే నూతన వ్యాపారాలు చేపట్టబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశాలకు వెళ్ళడానికి కొంత డబ్బులు ఖర్చు చేస్తారు. వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు, అంటే వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అలానే ప్రయాణాలు చేసే అవకాశాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అందువల్ల వాళ్ళకి డబ్బులు ఖర్చు అవుతాయి. అవమానం ఎందుకు జరుగుతుంది అని అంటే సహజంగా ఒక వ్యక్తి ఎత్తు ఎదుగుతూ ఉంటుంటే ఈర్ష్యాద్వేషాలు మన బంధువుల్లోనే ఉంటాయిగా. ఫస్ట్ రెడీగా ఉంటారు కదా వాళ్ళు, అందువల్ల అవమానం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముందుకెళ్తారు కాబట్టి సహజంగా మన మీద ఈర్ష్యాద్వేషం ఉంది అని అంటే మనం ఎదిగినట్టే. మన మీద ఈర్ష్యాద్వేషం వాళ్ళు అనుకుంటున్నారంటే మనం ఎదిగామని అర్థం. అదే ఆ పాయింట్ మనం చూస్తే చాలు. అందువల్ల ఇక్కడ ఏమవుతుందనంటే వీళ్ళు డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ శని యొక్క బలాన్ని మనం తీసుకుంటే ఈ మిథున రాశి వాళ్ళకి ఏమవుతుంది, అష్టమాధిపతి నవమాధిపతి దశమంలో ఉండటం జూలై 25 వరకు, మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళిపోవటం. వక్రగతి అంటే ఏంటంటే వెనుక స్థానాన్ని చూస్తున్నట్టు అర్థం. అందువల్ల అధికంగా శని వల్ల కూడా వృత్తిపరంగా కొన్ని ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి. అలా వృత్తిపరంగా ఆటంకాలు కలగకుండా బంధుమిత్రులతో విరోధ భావాలు, అధిక ప్రయాణాల వల్ల కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అర్థం. రాహు యొక్క బలం ఈ మిథున రాశి వారికి వచ్చేటప్పుడు రాహు కుంభరాశిలో సంచారం చేస్తారు డిసెంబర్ 7 వరకు కూడా. ఆ తర్వాత మళ్ళీ మకర రాశిలోకి సంచారం చేస్తాడు. అంటే డిసెంబర్ 7 నుంచి వీళ్ళు ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఎప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తుందంటే డిసెంబర్ 7 తర్వాత ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అలానే డిసెంబర్ 7 లోపలనే విదేశాలకు వెళ్ళటం, దానిలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కేతు ఎక్కడున్నాడంటే కేతు డిసెంబర్ 7 వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తాడు. తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు. డిసెంబర్ 7 వరకు కూడా వీళ్ళకి కేతు యొక్క బలం వల్ల కోర్టు సమస్యలు తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్నదమ్ముల మధ్యలో అనుకూలంగా ఉండటం ఒకటి, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఆ అక్క చెల్లెల మధ్యలో కానీ అన్నదమ్ముల మధ్యలో కానీ ఆస్తిపాస్తుల విషయంలో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అనుకూలంగా ఉంటుందని అర్థం. అలానే కేతు యొక్క బలము కర్కాటక రాశిలోకి డిసెంబర్ 7 తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు. రావటం వల్ల భార్యాభర్తల మధ్యలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగటం ఒకటి, వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుటుంబ పరంగా చిక్కులు రాకుండా చూసుకోవాలి. డిసెంబరు 7 తర్వాత, అంటే డిసెంబర్ 7 తర్వాతనే వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ కుటుంబ విషయంలో కానీ కొంత జాగ్రత్తగా ఉండాలని అర్థం. శుక్రుడు వల్ల శుభ కార్యక్రమాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రవి వల్ల ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి. అలానే అంగారకుడు వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బుధుడు వల్ల వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే టోటల్గా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని మార్పుల్ని మనం ప్రత్యేకమైన మార్పులను మనం చూసుకునేటట్టయితే
ఇక్కడ వృత్తి ఉద్యోగాల యందు కొంత చికాకులు రాకుండా చూసుకోవాలి, అధికారుల వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ప్రతి పనిలో కూడా కొంత ఆందోళన జరుగుతూ ఉంటుంది. ఆందోళన చెందాల్సిన పని లేదు, భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. వీళ్ళకి కొన్ని మనం ఏదైతే అనుకుంటున్నామో గురువు యొక్క బలం అనేది జూన్ 2 నుంచి వృత్తి ఉద్యోగాలు అధికమైన లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఎప్పటికీ కూడా వాళ్ళకి ఏంటంటే ఇబ్బందులు ఎక్కడ కలుగుతాయంటే జూన్ 2 లోపల, డిసెంబర్ 7 తర్వాత. జూన్ 2 వరకు ఇబ్బందులు కలుగుతాయి. తర్వాత డిసెంబర్ 7 తర్వాత ఇబ్బందులు. ఈ మధ్యకాలం అంతా చాలా శుభకాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగులకి అధికారం వస్తుంది, ప్రమోషన్లు రావటం, అతిగా నమ్మొద్దండి అని చెప్తారు. అలానే సాఫ్ట్వేర్ కంపెనీలు చేస్తున్న ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా అభివృద్ధి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలించడం ఒకటి, వ్యాపారాల్లో మంచి లాభాలు, కిరాణా, ఫ్యాన్సీ వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వ్యాపారాలకు ఈ సంవత్సరంతో విశేషంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో చిన్న మార్పులు ఇబ్బందులు కలిగే డిసెంబర్ 7 తర్వాతనే బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వెండి వ్యాపారులకి, జ్యువెలరీ షాప్ వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతి రంగంలో కూడా అభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే రైతులకు కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకు ఏమిటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ చాలా బాగుంటుంది. ఈ అకాడమిక్ ఇయర్లో ఇప్పుడు ఎగ్జామినేషన్ రాస్తున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జూన్ 2 తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వెళ్తారు కదా, వాళ్ళందరికీ కూడా చాలా గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు గురుగారు? వీళ్ళు తప్పకుండా పరిహారం చేసుకోవాల్సింది శని యొక్క ఆరాధన చేయాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రేమాకృజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనిచ్చరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. దాని తర్వాత ప్రధానంగా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే లైఫ్లో జీవితాన్ని ఎన్హాన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. కొన్ని పరిహారాల్లో ప్రత్యేకంగా ఏమిటంటే గురువు సంబంధించిన అంతరిక్ష దేవత తారా మహాదేవి యొక్క ఆరాధన చేయాలి. రాహుకాలంలో మంగళవారం రోజున దీపారాధన చేయాలి. మంగళవారం రోజున ఉపవాసం ఉండి చక్కగా ప్రమాదాలు రాకుండా, వాహన ప్రమాదాలు రాకుండా మంగళవారం రోజున ఉపవాసం ఉండి రాహుకాలంలో దీపం పెట్టడం. అంగారకాయజ్ఞే శక్తి అస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. సూర్యుడి యొక్క అనుగ్రహం ఉండటానికి సూర్య నమస్కారాలు చేయటం, అలానే సూర్య హోమాలు లాంటివి చేసుకోవటం చాలా మంచిది. పెళ్లి యొక్క ప్రయత్నాలు లేటుగా జరుగుతున్న వ్యక్తులు తప్పకుండా అబ్బాయిలేమో కన్యాపాశుపతాస్ రుద్రాభిషేకం, అమ్మాయిలు వచ్చే వరపాశుపతాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్ రుద్రాభిషేకం చేసుకోవటం చాలా మంచిదమ్మా. ఈ మంత్రాలు చదువుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మిథున రాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షాలు ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.